బాపట్ల జిల్లా మేదర్మెట్ల వైసీపీ సిద్ధం సభ ప్రాంగణం వద్ద తొక్కిసలాట జరిగింది. వేదిక వద్ద నుంచి జగన్ వెళ్లిపోయిన తర్వాత ఒక్కసారిగా బయటకు వచ్చేందుకు వైసీపీ కార్యకర్తలు యత్నించారు. తొక్కిసలాటలో ఒకరు మృతి చెందగా మరొకరు అస్వస్థతకు గురయ్యారు. చికిత్స కోసం అద్దంకి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సిద్ధం సభ వద్ద తొక్కిసలాటకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్రావు ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. వెంకట్రావు, బాపట్ల జిల్లా మేదర్మెట్ల వద్ద వైసీపీ నిర్వహించిన సిద్ధం సభలో తొక్కిసలాట జరిగి ఒకరు చనిపోయారు, మరొకరు తీవ్ర అస్వస్థకు గురయ్యారు. ప్రస్తుతం అస్వస్థకు గురైన వ్యక్తి అద్దంకి ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. సిద్ధం సభకి సీఎం జగన్ వచ్చి వెళ్లిపోయిన తర్వాత ఒకసారిగా వైసీపీ కార్యకర్తలంతా సభా ప్రాంగణం నుంచి బయటికి రావాలని చెప్పి ప్రయత్నం చేశారు. అయితే సీఎం జగన్ ప్రసంగిస్తున్న సమయంలోనే సభా ప్రాంగణం నుంచి కార్యకర్తలు వెళ్లిపోతున్నారని చెప్పని ముందస్తుగానే సభా ప్రాంగణంలోకి వచ్చిన వాళ్ళు తిరిగి వెనక్కి రాకుండా బారికేడ్లను ఐరన్ తాళ్లతోటి కట్టేశారు. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా కార్యకర్తలంతా కూడా బయటికి వచ్చే ప్రయత్నం చేసినా గానీ బారికేడ్లు అడ్డుగా ఉండటంతో తొక్కిసలాట జరిగింది. ఈ నేపథ్యంలో తొక్కిసలాటలో కింద పడిపోయిన ఇద్దరు తీవ్ర అస్వస్థకు గురయ్యారు. అయితే అక్కడే ఉన్న 108 సిబ్బంది ఇద్దరికి కూడా ప్రథమ చికిత్స చేసే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే ఒకరు చనిపోయారు, మరొకరిని కొన ఊపిరితో ఉన్న మరొకరిని అద్దంకి ప్రభుత్వ హాస్పిటల్కి అయితే తరలించారు. ప్రధానంగా చూస్తే ఏదైతే వైసీపీ సభలకు వస్తున్న జనం వెనక్కి తిరిగి వెళ్లిపోతున్నారన్న విమర్శలు అయితే పెద్ద ఎత్తున ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే సభకు వచ్చిన వాళ్ళు వెంటనే వెనక్కి వెళ్లిపోకుండా బారికేడ్లను ఐరన్ తాళ్లతోటి కట్టివేయడంతో ఈ ఘటన జరిగిందని చెప్పవచ్చు. అయితే మృతుడు ఎవరనేది ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది లక్ష్మీ సుధా. సో వెంకట, అయితే సభలకు సంబంధించి ఇటువంటి సభలో జనాలు పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉంటుంది. సో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏవి సభా ప్రాంగణం వద్ద తీసుకున్నట్టేనే, ఎందుకంటే ఒకరి మృతికి కారణమైంది కదా. ప్రధానంగా చూస్తే మేదర్మెట్ల వద్ద జరుగుతున్న బహిరంగ సభకి 15 లక్షల మంది వస్తారని చెప్పని మొదటి నుంచి కూడా వైసీపీ నాయకులు గొప్పలు చెప్తూ వచ్చారు. కానీ అదంతా కూడా అక్కడ కనిపించకపోయినా కానీ వచ్చిన కార్యకర్తలన్నా అక్కడి నుంచి సభా ప్రాంగణం నుంచి బయటికి వెళ్లకుండా చూడాలని చెప్పని వైసీపీ నాయకులు ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే సభా ప్రాంగణంలోకి వచ్చిన వాళ్ళని తిరిగి వెనక్కి రాకుండానే ఏర్పాట్లతోటి ముందస్తుగానే బారికేడ్లను అక్కడ కట్టివేశారు. అయితే బారికేడ్లను తోసుకొని బయటికి వెళ్ళలేని పరిస్థితి కూడా అక్కడ ఉందని చెప్తున్నారు. ఎందుకంటే బారికేడ్లను బలంగా ఐరన్ తాళ్లతోటి కట్టివేయడంతో వాటిని తొలగించే క్రమంలో వెనక నుంచి వచ్చిన వైసీపీ కార్యకర్తలు అంతా కూడా ముందున్న వాళ్ళ మీద ఒకసారిగా పడిపోయారు. దీంతో ఒకసారిగా జరిగిన తొక్కిసలాట్లో కొంతమంది కింద పడిపోయారు. వాళ్ళు ఇద్దరి మీద నుంచి కార్యకర్తలంతా కూడా పరుగులు తీసిన నేపథ్యంలోనే ఇద్దరు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వాళ్ళు అక్కడే ఉన్న వైద్య సిబ్బంది ప్రథమ చికిత్స చేసేందుకు ప్రయత్నించినా గానీ ఫలితం లేకుండా పోయింది. స్పాట్ లోనే మనం విజువల్స్ లో చూడొచ్చు. ఒకసారి వైద్య చికిత్సలు అందిస్తున్నా గానీ స్పందించిన పరిస్థితి. ఏదైతే పెద్ద ఎత్తున కార్యకర్తలంతా వెనక నుంచి వచ్చిన కార్యకర్తలంతా కూడా ముందున్న వాళ్ళని తొక్కడంతో ఈ ఘటన జరిగిందని చెప్పవచ్చు లక్ష్మీ సుధా. సో వెంకట, అయితే నేతలు ఎవరైనా ఇప్పుడు దీనికి సంబంధించి స్పందించారు ఇప్పటి వరకు? ఎందుకంటే పలువురికి గాయాలయ్యాయి సభకు సంబంధించి తొక్కిసలాటలో గానీ. అంటే వచ్చిన వాళ్ళు ఇష్టమైన వాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు వెళ్ళిపోతారు. అసలు వచ్చిన వాళ్ళు బయటకు వెళ్లేందుకు లేకుండా బ్యారికేడ్లని అలా కట్టేయడం గానీ జనాలు ఒక్కసారిగా తొక్కిసలాటకి ఇదెంత కారణం కదా వెంకట్రావు? ఈ ఘటనకు సంబంధించి అయితే ఇప్పటి వరకు వైసీపీ నేతలు కూడా ఎవరు నోరు మెదపలేదు. ఒక వైసీపీ కార్యకర్త మరణించినా గానీ అతను ఎవరు ఏందనేది కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే ఇప్పటి వరకు చేసినట్టుగా మనకు తెలియటం లేదు. ఎందుకంటే ఘటన జరిగిన తర్వాత అక్కడే ఉన్న కొంతమంది వీడియోలు తీస్తున్నా గానీ దాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారని చెప్తున్నారు. అయితే మనకు వచ్చిన వీడియోలో ఏదైతే జరుగుతున్న ప్రాథమిక వైద్య చికిత్స ఆ తర్వాత అతను చనిపోవడం అన్ని కూడా క్లియర్ గా కనిపిస్తున్నాయి. అయితే సభా ప్రాంగణానికి వచ్చిన కార్యకర్తల్ని వెనక్కి వెళ్లకుండా కట్టడి చేసేందుకు వైసీపీ నేతలు చేసిన ప్రయత్నంలోనే ఈ మరణం జరిగిందని చెప్పవచ్చు. సో వెంకట, అయితే పోలీసులు ఏం చెప్తున్నారు? ఈ ఘటనకు సంబంధించి అయితే ఇప్పటి వరకు పోలీసులు కూడా స్పందించలేదు. ఇటు వైసీపీ నాయకులు కూడా ఇప్పటి వరకు ఎవరు స్పందించలేదు. విజువల్స్ ఏదైతే ఘటన జరిగిన సమాచారాన్ని కూడా అక్కడికక్కడే కప్పెట్టాలని ప్రయత్నం కూడా జరిగినట్టుగా తెలుస్తుంది. కానీ విజువల్స్ బయటికి రావడంతో ఇటు ఏదైతే వైసీపీ కార్యకర్త చనిపోయారో అతనికి సంబంధించిన
ఇష్యూ బయటకు వచ్చిందని చెప్పవచ్చు. దీనికి సంబంధించి అయితే ఇప్పటి వరకు ఇటు వైసీపీ నాయకులు కానీ పోలీసులు కానీ స్పందించలేదు. ప్రస్తుతం డెడ్ బాడీని అయితే మేదరమెట్ల ప్రభుత్వ హాస్పిటల్లో ఉంచారు. మరొకరు తీవ్ర అస్వస్థతకు గురైన మరొకరు అయితే అద్దంకి ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. లక్ష్మీ సుధా.